అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు. పర్వతం మొత్తం శివస్వరూపం. అరుణాచలంలో ఒక మినహాయింపు ఉంది. ఆ పర్వతం చుట్టుపక్కల 24 మైళ్ళ దూరం దాని తేజస్సు పడుతుంది. అక్కడ ఏ దీక్ష అవసరం లేదట. పర్వత గుహలో దక్షిణామూర్తి అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట. అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు ఉందని, దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చొని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుదిరిగి వచ్చేశారు. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారు. అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన తరువాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట. అరుణాచలంలో ఏ ఏ సేవలుండాలి, ఏ ఆలయాలుండాలి, ఏ పూజలు చేయాలి అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి.